ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియో నేను ఈ ట్రేడ్ రికార్డ్ చేసేటప్పటికి మన మంత్లీ ప్రీమియం గ్రూప్ అనేది డిలీట్ చేసేసాను. ఎందుకంటే యాక్చువల్‌గా మార్కెట్ పరిస్థితి బాగాలేదు. మార్నింగే చెప్పా ఇంకేం ట్రేడ్స్ చేయొద్దని. నేను యాక్చువల్‌గా 3-4 ట్రేడ్స్ ఇచ్చా. అది 1:1 20 పాయింట్స్ 30 పాయింట్స్ మూవ్ అయింది. ఎక్కడ 50 పాయింట్స్ కూడా మార్కెట్ మూవ్ అవ్వలేదు. సో అందుకని చేయొద్దని చెప్పాను. సో ఎవరైనా సరే ఫిబ్రవరి గ్రూప్లో జాయిన్ అవ్వాలని కూడా ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ఓకే, వీడియో కంప్లీట్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది మనం ఏ ట్రేడ్స్ ఇచ్చాం, ఎలా ఇచ్చాం అనేది. సో ఫిబ్రవరి గ్రూప్లో మాత్రం మనం డైలీ లైవ్లో కూర్చొని ట్రేడ్ చేస్తాం. ఒకవేళ ఫిబ్రవరి మంత్ గ్రూప్లో 10 మెంబర్స్ కంటే ఎక్కువ మంది జాయిన్ అయితే నేను డైలీ లైవ్లో కూర్చుని డైలీ 100 పాయింట్స్ మన గోల్. ఓకే, ఎలా రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి, ఎంత క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలి, ఎన్ని పాయింట్స్కి, సో ప్రతిదీ చెప్తూ చేయించడం అయితే జరుగుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. చూడండి, ఇక్కడ మనం ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది, మీకు చూపిస్తాను, రికార్డ్ చేసి చూపిస్తాను. మీకు ఎందుకు రికార్డ్ చేశాను అంటే మనకి ప్యూర్ సబ్జెక్ట్ అనేది తెలిస్తే ఆరామ్సే చేసుకుంటూ వెళ్ళొచ్చు, మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. నేను చూపిస్తాను తర్వాత, ఈ వీడియో తర్వాత చూపిస్తాను. దీనికంటే ముందు ఈరోజు మనం ఏమి ఇచ్చాం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మార్నింగ్ ఇక్కడ నుంచి పుట్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత చూడండి, ట్రిగర్ కాలేదు. నేను ఏం చెప్పానంటే మార్కెట్లో చూడండి రిస్కీ ట్రేడ్, నేను పుట్ సైడ్ ఇచ్చాను. సో పుట్ సైడ్ ప్రెజర్ చూపించట్లేదు, సో అందుకని కాల్ సైడ్ కూడా ఇచ్చాను, చూసుకోండి. చాలా రిస్కీ ట్రేడ్ అది, ఓకేనా. సో వెళ్ళే వాళ్ళు ఎవరంటే తక్కువ క్వాంటిటీతో వెళ్ళండి. ఇంకా డైరెక్షన్ ప్రాపర్గా ఇంకా ఏమీ లేదు. మీకు డైరెక్షన్ ప్రాపర్గా తెలియాలి అంటే చూడండి, 76,991 పైన కానీ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, ఓకేనా. సో తక్కువ క్వాంటిటీతో వెళ్ళాం, చూసుకోండి. మళ్ళీ పుట్ ప్రైస్ ఎంట్రీ ప్రైస్ కూడా మారింది, సో ఒకసారి చూసుకోండి. ట్రిగర్ అయితే తీసుకోవచ్చు. నేను ఇందాక లెవెల్ చెప్పాను, దానిపైన కానీ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది. సో కాల్ సైడ్ తీసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, 1:1లో వస్తే 60% ఎగ్జిట్ అవ్వండి, ఓకేనా. 1:1 వస్తే 60% ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ పుట్ సైడ్ 400 పెట్టాం ఎంట్రీ, ట్రిగర్ అవ్వలే. దాని తర్వాత మళ్ళీ పుట్ సైడ్ 395 పెట్టాం, అది కూడా ట్రిగర్ అవ్వలే. కానీ మనకి కాల్ సైడ్ 1:1 వచ్చింది. సో 1:1 వచ్చింది పుట్, సో 20+ వచ్చింది, బుక్ చేయమన్నాను. దాని తర్వాత కాల్ సైడ్ ఓకే 30+ వచ్చింది. చూడండి, కాల్ సైడ్ 30+ వచ్చింది, అది కూడా బుక్ చేసుకోండి అని చెప్పిన హాఫ్ క్వాంటిటీ. దాని తర్వాత ఒకసారి చూడండి. సో రెండు వైపు డికే జరుగుతుంది, సో ట్రేడింగ్ చేయొద్దు, జస్ట్ వాచ్ చేయండి. రెండు వైపులా డికే జరుగుతుంది, ట్రేడ్ ఏం చేయొద్దు, జస్ట్ వాచ్ చేయండి, జస్ట్ వాచ్. ఓకే, పెట్టాను. ఇప్పుడు చూడండి బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చాను చూడండి. ఒకవేళ డిస్కౌంట్ ప్లేస్కి వస్తే తీసుకోండి ట్రేడ్, ఓకేనా. తీసుకోండి అని చెప్పాను. 1:1 వచ్చింది, చాలాసేపు హోల్డ్ చేసిన తర్వాత స్టాప్లో సిట్ అయింది, నో ప్రాబ్లం. 1:1 మనకి 60% ఎగ్జిట్ అయితే నో ప్రాబ్లం. ఓకే, ఒక్కటి కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఈరోజు. ఓకే, దాని తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ట్రేడ్ పెట్టి చూడండి, పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత మార్కెట్లో ప్రెజర్ లేదు. సో పుట్ సైడ్ మార్కెట్ ఒక 30 పాయింట్స్ కూడా మూవ్ అవ్వలేదు. 100 పాయింట్స్ డ్రాప్ అయింది తప్ప 30 పాయింట్స్ కూడా మూవ్ అవ్వలేదు. సో ఎంతవరకు చూడండి, టార్గెట్ 49,223. ఇక్కడ నుంచి ఫస్ట్ టార్గెట్, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వచ్చింది, రివర్స్ అయింది, ఇక్కడ నుంచి మళ్ళీ 40 పాయింట్స్ ఎంతో టార్గెట్ ఇచ్చింది. ఓకే, సో దాని తర్వాత నేను మన వాళ్ళు ఈరోజు అయిపోయింది, ట్రేడ్ చేయొద్దని చెప్పాను. చూడండి ఎగ్జాక్ట్ మనం ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, కానీ 100 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో డ్రాప్ అయితే కనీసం 30 పాయింట్స్ కూడా ప్రీమియం తరగట్లేదు. ఓకే, ఒకవేళ రెండు తీసుకుని హోల్డ్ చేసిన వాళ్ళు ఒక 25+ వచ్చి ఉంటాయి, ఒక సైడ్ స్టాప్లో సిట్ అయినా ఒక సైడ్ 25+ వచ్చి ఉంటాయి. సో యాక్చువల్గా ఏంటంటే మూమెంటల్ మార్కెట్ కాదు, అందుకనే చేయకండి, ఓకేనా.
ఓకేనా, చేయకండి అని చెప్పాను. దాంతోపాటు ఎందుకు ఇక్కడ ఈ ట్రేడ్ పోస్ట్ చేయలేదు అంటే గ్రూప్ అనేది డిలీట్ చేయడం జరిగింది మెంబర్స్ని అందరినీ. ఎందుకంటే 31st అది రోజు. సో Feb 1 నుండి మనకి కొత్త గ్రూప్ అయితే యాడ్ అవుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ఒక స్టాప్ లాస్ కూడా కొట్టలేదు. నేను చెప్పినట్టు చేయగలిగితే, నేను పెట్టిన మెసేజ్ వింటూ చేస్తే మీరు లాస్ అనేది ఉండదు. ఓకేనా, సో అందరినీ తీసేయడం జరిగింది. సో ఎవరైతే ఫిబ్రవరిలో జాయిన్ అవుతారో వాళ్ళకి కంటిన్యూగా ఉండొచ్చు. మళ్ళీ ఫిబ్రవరి అంతా లైవ్ ఉంటుందండి. నేను చెప్తున్నా 10 మెంబర్స్ కనుక దాటితే ఫిబ్రవరి గ్రూప్లో నేను డైలీ లైవ్ తీసుకుని లైవ్లో ట్రేడ్ చేస్తాను. ఓకేనా, ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ ట్రేడ్ రికార్డ్ చేశాను, పెడతాను చూడండి. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.